అందరూ బాగుండాలని కోరుకుందాం. మహాభారతంలో మనకు కనపడేవన్నీ కూడా చదివినా విన్నా కూడా మన జీవితానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి విషయాలే ఎక్కువ ఉంటాయి. ఎలా జీవించాలి అనే విధానాలకు సంబంధించిన విషయాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మరి దానిలో శ్రీకృష్ణుడు ఎక్కువగా మనకు సంబంధించిన సమాజానికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలను మనకు తెలియజేయడం జరుగుతుంది. సమయానుసందర్భంగా నడుచుకోవటం కానివ్వండి, కోపాన్ని చూపించకపోవటం కానివ్వండి, అసలు ఆయన భారతంలో ఎక్కువగా మాట్లాడినట్టే కనపడదు. ఆయన ఎప్పుడూ కూడా చిరునవ్వుతోనే మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మాటలు తక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. మరి అందరూ కూడా శ్రీకృష్ణుల వారిని పాండవ పక్షపాతి అంటారు. కానీ ఆయన ధర్మము స్థాపించడం కోసమే పుట్టినటువంటి ఆయన, ధర్మం కోసమే పాటుపడ్డారు. ధర్మం ఎటువైపున ఉంటే అటువైపే ఆయన ఉన్నారు. ఆ ధర్మం పాండవుల వైపు ఎక్కువగా ఉంది కాబట్టి అటు మొగ్గు చూపించారు. అంటే ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి చెడుని నాశనం చేయటానికే కదా ఆయన అవతారం ఎత్తింది. అలాగే భారతంలో ప్రతిదీ కూడా మరి సూక్ష్మంగా చూసినట్లయితే ప్రతి విషయము కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటిదే. ఒక చిన్న విషయం తీసుకుందాం. అజ్ఞాతవాసంలో ఉండగా శ్రీకృష్ణుల వారు పాండవులను చూస్తానికి వెళతారు. అప్పుడు ద్రౌపది అంటుంది కదా, అన్నా, మేము ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, ఈ కష్టాలకు కారణమైనటువంటి వాళ్ళు మీకు తెలుసు, వారందరినీ మట్టు పెట్టడానికి నీకు ఒక్క నిమిషం చాలు, అయినా కూడా మీరు ఉపేక్షిస్తూ ఉన్నారు అని చాలా బాధగా దీనంగా అడుగుతుంది. అప్పుడు ఆయన అంటారు కదా, అమ్మా, ఎప్పుడు ఏది చెయ్యాలో అప్పుడే చెయ్యాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చెయ్యకూడదు. సమయం రావాలి, ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నాశనం అప్పుడే జరిగిపోతుంది. అంతేగాని మనం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు అని తెలియజేస్తారు. ఎంత బాగుందో చూసారా? ఇది మన జీవితానికి ఎంత దగ్గరగా ఉందో. అలాగే ఇంకొక విషయం తీసుకుందాం. కోపాన్ని చూపించకపోవడం అనే విషయాన్ని తీసుకుందాం. రాజసూయ యాగం చేసేటప్పుడు ధర్మరాజు అందరూ చక్రవర్తులందరూ వస్తారు. దేశ విదేశాల్లో ఉండే అందరూ వచ్చారు, చక్రవర్తులందరూ వచ్చారు, మరి గొప్ప గొప్ప రాజులందరూ వచ్చారు. అలాంటి సమయంలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని ధర్మరాజుల వారు అడుగుతాడు. భీష్మాచార్యుల వారు కురువృద్ధులు కదా, ఆయన శ్రీకృష్ణుల వారికి ఇమ్మంటాడు. అప్పుడు ధర్మరాజు అగ్రతాంబూలాన్ని కృష్ణుల వారికి ఇస్తాడు. అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది, అందరూ హర్షిస్తారు. ఒక్కరు తప్ప, ఆ ఒక్కడు శిశుపాలుడు. శిశుపాలునికి శ్రీకృష్ణుడు అంటే అస్సలు పడదు. ఎలాగైనా ఆయన్ని హింసించాలి, ఆయన్ని అవమానపరచాలి అనే ఉద్దేశంతో ఉంటాడు. ఇలా ఎప్పుడైతే అగ్రతాంబూలం శ్రీకృష్ణుల వారికి ఇచ్చారో వెంటనే శిశుపాలుడు లేచి సభలో ఇక తిట్టడం మొదలుపెట్టాడు, దూషించడం మొదలుపెట్టాడు. ఆయన గొల్లవాడు, గొల్లల ఇంట్లో పుట్టినటువంటి వాడు, పెరిగినటువంటి వాడు, మరి గోవులను కాసుకునేటటువంటి వాడు, వాడికా ఈ అగ్రతాంబూలం ఇచ్చేది అని అనేక విధాలుగా దూషిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు అలా చేశాడు, ఇలా చేశాడు అని ఆయనను ఎన్నో రకాలుగా అంటాడు. కానీ శ్రీకృష్ణుల వారు
అంతే చిరునవ్వుతోటి చూస్తూ ఉండిపోయారు. ఒక్క మాట అనలేదు. అలా అయ్యేటప్పటికి నేను ఇన్ని మాటలు అంటున్నా కూడా అలానే నవ్వుతూ ఉండేటప్పటికి శిశుపాలుడికి ఇంకా కోపం పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన కోపంలో ఇంకా రెచ్చిపోయి అనేక విధాలుగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా దూషిస్తూనే ఉన్నాడు. ఆయనని మరి అలా దూషిస్తూ కించపరుస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా అంతే చిరునవ్వుతో ఉన్నారు శ్రీకృష్ణుల వారు. అంటే మరి శిశుపాలుని తల్లికి కృష్ణుడు 100 తప్పుల వరకు చూస్తానని మాట ఇచ్చి ఉన్నారు. ఏమీ మాట్లాడలా, ఇంకా మాట్లాడలేదు. ఏం చెయ్యాలి, ఏంటితను ఏమీ చేయకుండా మాట్లాడకుండానే ఉన్నాడు, ఎలా రెచ్చగొట్టినా కూడా ఏమంటలేదు అని ఇంకా రెచ్చిపోయి ఇంకా అంటూ ఉంటాడు. 100 తప్పులు అయిపోయినాయి, 100 మాటలు అయిపోయినాయి. అప్పుడు శ్రీకృష్ణుల వారు, శిశుపాల ఇక ఆగు, ఇంతటితో ఆపేయి అని మామూలుగా మంచిగా చెప్పి చూస్తాడు, కోపం తెచ్చుకోకుండానే. అలా చెప్పేటప్పటికి ఇంకా మండిపోతుంది. నేను ఎంత రెచ్చగొట్టినా కూడా శాంతంగా చెప్తావా అన్నట్టుగా ఇంకా రెచ్చిపోయి మాట్లాడతాడు. ఇక అయిపోయింది, ఆయన గడువు తీరిపోయింది. వెంటనే సుదర్శన చక్రం వెళ్ళిపోయి ఆయన శిరస్సును ఖండించేసింది. చూసారా? అప్పుడు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంతే స్టనువై ఉండిపోయారు. అదే గనక శ్రీకృష్ణుల వారు ఆయన అరవటం మొదలుపెట్టినప్పుడు ఈయన కూడా ఎదురు సమాధానం చెబుతూ వచ్చినట్లయితే ఇద్దరి మధ్యన గొడవ పెరిగేది. ఆ గొడవతో సభ అంతా కూడా అల్లకల్లోలం అయిపోయేది. అందుకని ఆయన కోపాన్ని ప్రదర్శించకుండా శాంతంగానే ఉన్నారు. ఒకవేళ ఆయన కోపంతో ఏదైనా శిశుపాలుని చేసినట్లయితే, కృష్ణుడికి బుద్ధుందా, శిశుపాలుని కొట్టాడు, పాపం శిశుపాలుడు అనేది జనంలో నుంచి మాటలు వస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఈ సభలో శిశుపాలుని యొక్క దుర్బుద్ధి, ఆ దుష్టగుణం అందరికీ తెలిసిపోయింది. ఆయన మాట్లాడిన తీరు, దానికి ప్రతిస్పందన శ్రీకృష్ణుల వారి నుంచి ఎలా వచ్చింది, ఇదంతా కూడా ప్రజలందరూ గమనించారు. ఆ గమనములో అందరూ కూడా మిన్నకుండిపోయారు. తప్పు ఎవరిది ఇప్పుడు? శిశుపాలునిదే కదా. మరి అప్పుడు శిక్ష అనుభవించవలసిందే కదా. అప్పుడు కృష్ణునికి ఎలాంటి నింద లేకుండా అయిపోయింది. అందుకనే కోపాన్ని ఎప్పుడూ కూడా అదుపులో ఉంచుకోవాలి. మనం అలా కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే ఎలాంటి సమస్య నుంచైనా బయటపడగలము అనేటటువంటి విషయాన్ని మనకు అక్కడ తెలియజేస్తోంది మహాభారతంలో. మరి అది నేను మీకు తెలియజేశాను. మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే మీకు కుదిరితే షేర్ చేయండి.